Sun, celebrating 20 years of excellence in education. అప్పుడే తెల్లారిందా రుణదాతలకు రుణామములు. ముందు నాకు ఇచ్చి పంపించు. ఉంటావయ్యా అప్పారావు, నాకు అర్జెంట్ పని ముందు నాకు ఇచ్చి పంపించు. బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. నీ వల్ల ఏటో వద్దునా చింతకాయ. ఎవడా వంకాయ? నేను ఏమన్నాను? మీరు చెప్పండి అయ్యా, ఏమన్నాను? చెప్పు మర్చిస్తాను. మరి అదే కదా నేను అంటున్నాను, మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు, మార్చిన నెల అనలేదు. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లిప్పు తీసే. మీ ఆయన మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయన. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా, పెళ్ళాన్ని సుఖపెట్టడం నేర్చుకోవాలి. నెమ్మదిగా గీకవయ్యా. ఏంటి నెమ్మదిగా గీకాలా? నీ వెనకమాల ఎన్ని గడ్డలు ఉన్నాయో చూసావా? ఆ ముందున్నాడు ఎవరో తప్పారం లేపండి. ఏటా తొందర కొంచెం బాగలేరా? అవునులే, మీ అమ్మగారు సాగాలిగా. ఇంకే బాగారుగా, ఉండండి లేచిపోతాడు. అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ ఎత్తనపూడి బీనాదేవి గారు. పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే, వడ్డీ పుచ్చు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్లు అప్పేవండి. కొట్టుకోవచ్చుగా. మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏడు మాస్టర్ కొత్త? అవును బాబు, మా అమ్మాయి ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది. కొత్తది. స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం అట్లు రామానాయుడు గారు. అప్పారావు, ముందు నాకు ఇచ్చి పంపించు. ఉంటావయ్యా అప్పారావు, నాకు అర్జెంట్ పని ముందు నాకు ఇచ్చి పంపించు. మీరున్నండి రాళ్ళపల్లి చంద్రబాబు గారు. ముందు నా చేతిలో పెట్టు. ముందు నాకు ఎంతో సేపు నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలా? అవి రాసింది నేనేనండి. నువ్వెందుకు వచ్చావు? బోర్డులు రాశానుగా, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? ఎలా ఎలా? చీ 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 చీ. ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నీ వల్ల ఏటో వద్దునా చింతకాయ. ఎవడా వంకాయ? నేను అరే కాబోయే ఎమ్మెల్యే నాదే లంచే గారా? ఏమిటి ఓట్లాడడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే. ఓటుకి ఎంత ఇస్తున్నారేంటి? ఇయటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి ఇతనవుగా. ఇదిగో మాట వరుసకు రేపిస్తాను కదా, ఇలా రేపు చేయడం ఏం బాగోలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాళ నేను చూసుకుంటా. కుక్క చింతకాయలను మధ్యలో నాకు. ఏంటి నేను కుక్క చింతకాయ? కాదు, పిల్లి చింతకాయ. ఆ పండగ మీ గోళ. అపరా నా 7 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? నా 2.5 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350. నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నావు. ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరూ అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లరప్పుల కంటే ఒకే పెద్ద అప్పులోడు ఉంటే స్టేచరు లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామ్మది దగ్గర అప్పు చేశాను. నీకు 1,00,000 ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే? ₹1,00,000 అప్పు చేయడం ఎలాగో చెప్పే. ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లంజ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో, ఎలక చింతకాయలుగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తి ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి? అటు పని చెప్తాను. నీ అప్పులందరూ కలిసి 10,000 మంది ఉంటారా? ఈజీగా. అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి 25,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుద్దిచ్చు, నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో, నేనే ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్లోడ్ లిస్ట్ నీకు డిపాజిట్ కూడా మిగలదు. అమ్మో, అంత పని మాత్రం చేయకు. కావాలంటే ఇప్పుడు 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా, మళ్ళీ ఇస్తావా? సరే ఇవ్వు. ఓకే, మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకొని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరావు చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు. ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్. అంతేదిరా, రేపిస్తాను బాబు, ఇలా కలెక్షన్ సరిగా లేదు. 4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎదవత రోజుకి 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? పీకే ఇదిగోండి బాబు. ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా?
ఎంత ఎంత 120? గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీ గోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి 200 రూపాయలు సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి 6000. ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదా? కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో, అంత పెద్ద తిరుపతి కట్టింగ్ అయ్యకు. ఆ, తప్పదయ్యా. డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ ఓనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట. నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడట పక్కనే. బాబు ఆ? మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలల్లో నా కూతురికి ఇంజనీరింగ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను బాబు. ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. ఆ, లాభం లేదయ్యా. నా మీద నెలకు 6000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100, 200 అప్పు అడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండను కాకుండానయ్యా. ఆగో, 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో. హలో, నాదేంటి లంజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టరాటం ఏంటి నా చింతకా? వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మార్చిస్తున్నావుగా. అవును, ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి అయ్యా, ఏమన్నాను? చెక్కు మార్చిస్తాను. మరి అదే కదా నేను అంటున్నాను. మార్చిలో ఇస్తాను. చింతకాయసే లేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి రేయ్, నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. మీ మొహాలకు కూడా కోరికలు టేస్ట్లునా? ఏ మా మొహాలకి ఏం తక్కువ నువ్వుండగా? మ్మ్, మ్మ్. భయపడకు, నిన్నెక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు. నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను. అతను ఓకేనో కాదో 1 వీక్ లో చెప్తాను. గొప్ప పని చేస్తావులే. నీ కోరిక ఏమిటి తల్లి? నేను కతనికి లేనేశాను. ఆ? నీకు వేరే పనే ఉంది? నువ్వు ఒక్కతివి వేసావా? అతను కూడా వేశాడా? వేసేలాగే ఉన్నాడు. 2 రోజులు వేసేస్తాడు. ఆహా, నువ్వేం వేసావు బల్లి? లైనా ముగ్గా? చూపిస్తా, గదిలోకి రా. ఇదిగో, ఇట్లా నువ్వు నాతో పెట్టుకో. కాదు బావా, కాబోయే బావారు గదిలో ఉన్నారు. ఇతనే ఎవడిడు? నా ప్రేమ కుమారుడు, నా మనసు దోచుకున్న దొంగ. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి? పోనీ అడ్రస్ చెప్పు. తెలీదు. ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి? అసలు వీడిని చూసావా? ఒకే ఒక్కసారి చూశాను. చూడగానే మనసొచ్చేసాను. సంతోషించావులే. ఎక్కడ చూసావు? కలలో. ఇంకా నయం క్రితం జన్మలో చూసానన్నావు కాదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే కుమారిగానే ఉండిపోతాను. ఆ పని చేస్తే నేను తెస్తాను. సరే, వెతికి తెస్తాను. జారిపోయింది. ఆ? ఏమండి? ఏమండి? జారిపోయింది బింది కదండి, పైటండి. కొంచెం పిన్ను పెట్టుకు చావచ్చుగా. అబ్బా, నా మీద కోపం అండి? కాదు, తాపం. కొంచెం నవ్వచ్చు కదండి. చాలా. అబ్బా, మీరు నవ్వితే ఎంత బాగున్నారు. చా, నిజంగానా? మాకు తెలియదులే. చెల్లెమ్మా, నీ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలే నాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా, అది కాదు. అసలు నేను వెళ్ళాక పక్కింటి పిండిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మా నీ వెండి కంచం. కాస్త జాగ్రత్తగా దాచుకో, అసలు ఈ రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా. వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన కట్లు ఇప్పు తీసే. మీ ఆయన మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయన. ఛీ, పతిత నీచురాల. ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్టపగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోరకల్ని నేను సహించలేను. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి. ఇంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని.
దొంగ దొంగ వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ, పట్టుకో పట్టుకో. పట్టుకోండి. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని వదలండి. వదలం సత్యం వదలం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్న వాడు, వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక ఈ పట్టండి. మాటలు విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల, మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? షో! అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అప్పారావు, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? ఇదిగో, ఇదిగో. తొందరగా రారా, దొంగ. దొంగ! బుజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలు అవి పాడటమేగా, తప్పకుండా మనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగా. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. ఝన్ 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 తెలుగు వన్